హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయ కూర చేసుకుంటున్నాను. కాకరకాయలు కడిగి తుడుచుకొని ఇట్లా చక్రాల్లాగా తరుక్కోవాలి. ముక్కలు మొత్తం తరుక్కున్నాను. స్టవ్ వెలిగించి కాకరకాయ ముక్కలు పెట్టుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నా. ఈ మాత్రం చింతపండు వేసుకొని ఉడికించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. ముక్కలు బాగా ఉడికినాయి. స్టవ్ బంద్ చేసి వీటిని నీళ్ళల్లోంచి తీసి పెట్టుకుంటాను. ఇందులో చింతపండు రెబ్బలు వేరేసుకోవాలి. కూర పోపు వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి నూనె వేసుకున్నాను. గిన్నెలో ఇందులో పోపు గింజలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. పోపు వేగింది. ఇందులో కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను. తర్వాత ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకున్నాను. మనం ముక్కలు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు చూసి వేసుకోవాలి. నేను ఈ కూరకి ఇంత బెల్లం ముక్క వేసుకుంటున్నా. ఈ వేడికి ఇది కరిగిపోతుంది. బాగా ఉడుకుతుంది. ఈ ముక్కలకు పులుపు, తీపి చాలా బాగా పడుతుంది. అసలు యాక్చువల్లీ దీన్ని కాకరకాయ పుల్ల తీపి కూర అంటారు. ఇది చేసుకున్న రోజు కన్నా తెల్లారి చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు. 2 రోజులు ఉన్నా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. కూర చాలా రుచిగా ఉంటుంది అన్నంలో తింటే. అంతే ఫ్రెండ్స్, ఇది దింపేసుకోవటమే. సూపర్గా ఉంటుంది అన్నంలో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.